వేల మంది ప్రజలు ఒక్కచోట చేరి న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డీజేల శబ్దాలతో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా మారింది. ఇంతలో ఒక పికప్ ట్రక్ బుల్లెట్ వేగంతో చుచ్చుకొచ్చింది. జనాల్ని తొక్కుకుంటూ దూసుకెళ్లింది. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే అనార్థం జరిగిపోయింది. జనం తేరుకునే లోపే ట్రక్కు నుంచి నరరూప రాక్షసుడు కిందకి దిగాడు. దిగడంతోనే తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. స్పాట్లోనే 10 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరింతమంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడితో అంతా అయిపోలేదు. మరో 2 ప్రాంతాల్లో కూడా ఇదే తరహా విధ్వంసం జరిగింది. వరుస ఘటనలతో అగ్రరాజ్యం నిలువునా వణికిపోయింది. ఈ దారుణాల వెనుక ఉగ్రభూతం ఐసిస్ ఉందన్న అనుమానాలే ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇంతకు న్యూ ఇయర్ వేడుకల వేళ అమెరికాలో జరిగిన మారణ హోమం వెనుక ఎవరున్నారు? ఐసిస్ నిజంగా యాక్టివ్ అయిందా? వరుస దాడులతో వణికిపోయిన అగ్రరాజ్యం అమెరికా. కొత్త సంవత్సర వేడుకలే లక్ష్యంగా ఉగ్ర దాడులు. అగ్రరాజ్యంలో మారణహోమం వెనుక ఐసిస్ ఉందా? అది అమెరికాలోని న్యూ ఆర్లియన్స్ ప్రాంతం. అక్కడ ఓ వీధిలో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. ఇసుకేస్తే రాలనంత జనం వేడుకల్లో పాల్గొన్నారు. రోడ్డుపైనే డీజేలు ఏర్పాటు చేసుకుని చిందులేస్తూ కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెబుతున్నారు. ఇంతలోనే ఒక పికప్ ట్రక్ ఆ వీధిలోకి దూసుకొచ్చింది. మెరుపు వేగంతో వచ్చిన ఆ ట్రక్ రోడ్డుపై ఉన్నవారిని తొక్కుకుంటూ దూసుకెళ్లింది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ట్రక్ నుంచి దుండగుడు కిందికి దూకాడు. తనతో తెచ్చుకున్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఒక్కరు కూడా తప్పించుకోకూడదు అన్నట్టుగా బుల్లెట్ల వర్షం కురిపించాడు. చివరికి ఈ దాడిలో 10 మంది స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో మరో 5గురు మరణించారు. ఆ దుండగుడు కూడా పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. కాని న్యూ ఇయర్ వేడుకల్లో ఇంత విధ్వంసం సృష్టించిన ఆ ఒక్కడు ఎవరు? ఎందుకీ మారణహోమానికి పాల్పడ్డాడు? అతడి వెనుక ఇంకెవరైనా ఉన్నారా వంటి ప్రశ్నలు అమెరికా టాప్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ FBI మెదడును తొలిచేస్తూ ఉండగా పోలీసులకు మరో కాలొచ్చింది. లాస్ వేగాస్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ముందే టెస్లా సైబర్ ట్రక్ ఒకటి పార్క్ చేసుంది. కాసేపటికి అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ట్రక్ను అద్దెకు తీసుకుని ఆ కార్లో ఉన్న వ్యక్తి చనిపోయాడు. టెస్లా కార్ చాలా స్ట్రాంగ్ కనుక ఆ బాంబుల వల్ల అక్కడ పెద్దగా నష్టం జరగలేదు. నిజానికి టెస్లా ట్రక్ బ్యాటరీ పేలిపోవటంతోనే పేలుడు జరిగిందని చాలామంది అనుకున్నారు. కానీ ఆ తర్వాతే ట్రక్లో పేలుడు పదార్థాలుంచి పేల్చినట్టుగా ఆధారాలు లభించాయి. FBIకి ఇక్కడే ఒక కీలక లీడ్ కూడా దొరికింది. న్యూ ఆర్లియన్స్లో ఉపయోగించిన ట్రక్, లాస్ వేగాస్లోని ట్రంప్ హోటల్ దగ్గర పేలిన టెస్లా సైబర్ ట్రక్ రెండింటినీ ఒకే చోట నుంచి అద్దెకు తీసుకున్నారు. ఇక్కడతో FBIకి క్లియర్ పిక్చర్ కనిపించింది. ఇవి 2 ఉగ్రవాద దాడులే అని ఒక అంచనాకొచ్చింది. కాని ఈ దాడితోనూ ఈ ఘటనలు ఆగలేదు. మరోచోట మరో విధ్వంసం జరిగింది. న్యూయార్క్లోని క్వీన్స్ కౌంటీ ప్రాంతం. సమయం రాత్రి 11:20. అంజురా నైట్ క్లబ్లో ఒక్కసారిగా ఫైరింగ్ మొదలైంది. బుల్లెట్లు ఎటునుంచి వస్తున్నాయో తెలియక జనం పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా 15 మందికి తూటాలు తగిలాయి. తరచూ డీజేలు, ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించే అంజురా నైట్ క్లబ్ గత ఏడాది చనిపోయిన ఓ ముఠా సభ్యుని గౌరవార్థం ప్రైవేట్ పార్టీని నిర్వహించినట్లు విచారణలో తేలింది. ఘటన జరిగినప్పుడు నైట్ క్లబ్ బయట దాదాపు 80 మంది గుమిగూడి ఉన్నారు. వీరంతా లోపలికి వెళ్లటానికి చూస్తున్నారు. దీంతో చాలామంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. లేదంటే ప్రాణనష్టం ఊహకందని రీతిలో ఉండేది. వరుసగా జరిగిన ఈ 3 దాడుల తర్వాత తమ దేశంలో ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని అమెరికా పోలీసులకు అర్థమైంది. వెంటనే విచారణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఆ విచారణలోనే ట్రక్తో బీభత్సం సృష్టించిన వాడి పేరు కనిపెట్టారు. అతడి పేరు సంషుద్దీన్ జబ్బార్. ఐసిస్ ఒంటరి తోడేలు. సంషుద్దీన్ జబ్బార్ ఇతడే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కాదు, పక్కా అమెరికనే. 2005 నుంచి 2015 మధ్యకాలంలో అమెరికా సైన్యంలో హ్యూమన్ రీసోర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజర్గా పనిచేశాడు. 2009 నుంచి కొన్నేళ్లపాటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత 2015 నుంచి 20 వరకు అతడు ఆర్మీ రిజర్వ్లో IT నిపుణుడిగా పనిచేశాడు. అయితే అతడు నేరుగా యుద్ధంలో మాత్రం పాల్గొనలేదు. గత ఏడాది ఆగస్టులో నౌకాదళంలో చేరేందుకు లిస్టయ్యాడు కూడా. కానీ జబ్బార్ బూట్ క్యాంపునకు ఎప్పుడూ హాజరు కాకపోవటంతో అతడి పేరును అధికారులు తొలగించేశారు. దీంతోపాటు 2021 నుంచి ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్లోనూ అతడు సీనియర్ సొల్యూషన్ స్పెషలిస్ట్గా పనిచేశాడు. జబ్బార్ ఫోర్ట్ బ్రాగ్ ప్రాంతంలో 2014లో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినట్టు రికార్డ్సున్నాయి. నాడు దోషిగా తేలి $210 ఫైన్ కూడా చెల్లించాడు. 2002లో హారిస్ కౌంటీలో ఒక దొంగతనం కేసులో
9 నెలలు కమ్యూనిటీ సూపర్విజన్ చేశాడు. ఇప్పుడు కూడా నిందితుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టుగా గుర్తించారు. మరోవైపు దాడికి ముందు జబ్బార్ టెక్సాస్ నుంచి లూసియానాకు డ్రైవింగ్ చేసే సమయంలో తన కుటుంబంతో క్రిస్మస్ వేడుకల సందర్భంగా హత్య చేయాలన్న ప్రణాళికను వివరించాడు. ఆ తర్వాత ఐసిస్లో చేరమని పిలుపునిచ్చాడు. అంతేకాదు, ఐసిస్తో కలిసి పనిచేస్తారని దాడికి ముందు అతడు ప్రామిస్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. జబ్బార్కు 2 పెళ్లిళ్లయ్యాయి. 2 భార్యల నుంచి వేరుపడ్డాడు. సంషుద్దీన్ జబ్బార్ యంగ్స్టర్గా ఉన్నప్పుడే ఇస్లాం మతం స్వీకరించినట్టు అతడి సోదరుడు అబ్దుల్ జబ్బార్ తెలిపాడు. అతడి చర్యలు ఇస్లాంను ఏమాత్రం ప్రతిబింబించవన్నాడు. ఇదిలా ఉంటే న్యూ ఓర్లియన్స్లో దాడికి కొద్ది క్షణాల ముందు సెయింట్ రోజ్ సమీపంలో ఓ ఇంటి దగ్గర అతడు ట్రక్ను నిలిపివేసి కొన్ని పెట్టెలను కిందికి దించుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాత కొన్ని గంటలకే అక్కడున్న ఆ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిందితుడు జబ్బార్ ఎయిర్ బిఎన్బిలో ఒక గది తీసుకుని అక్కడ న్యూ ఓర్లియన్స్ దాడికి పేలుడు పదార్థాలు తయారు చేసినట్టు FBI గుర్తించింది. ఇక టూరో అనే యాప్ సహాయంతో అతడు ఫోర్డ్ F-150 లైటనింగ్ అనే భారీ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ను బుక్ చేశాడు. ఆ ట్రక్కును ఉపయోగించే బర్బన్ వీధిలో విచక్షణారహితంగా దాడి చేసి 15 మందిని బలిగొన్నాడు. నిందితుడు ఐసిస్ ఎలోన్ వుల్ఫ్గా FBI అధికారులు అనుమానించటానికి కారణం లేకపోలేదు. ఓ ఉగ్రవాద సంస్థ నుంచి ప్రభావితమై చిన్న గ్రూపులుగా లేదంటే ఒంటరిగా దాడి చేసేవారిని ఒంటరి తోడేలుగా పిలుస్తారు. అమెరికాలో జరిగే అత్యధిక ఉగ్రదాడులు ఇలానే జరుగుతున్నాయి. 2014లో బెల్జియంలో యూదుల మ్యూజియం, 2012లో బ్రసెల్స్లో మస్జిద్, 2016లో ఫ్రాన్స్లో బాస్టిల్ డే రోజున ట్రక్తో దాడి ఇలా చేసినవే. ఇటీవల జర్మనీలో జరిగిన దాడి కూడా ఐసిస్ ఎలోన్ వుల్ఫ్ చేసిన పనిగానే కనిపిస్తోంది. ఇక్కడి వరకు అంతా ఓకే. FBI చెబుతున్నట్టు సంషుద్దీన్ జబ్బార్ ఐసిస్ ఒంటరి తోడేలే అయితే అతడి మరణంతో దాడులు ఆగినట్టే. అలా కాదని అతడి వెనుక ఐసిస్ ఉంటే మాత్రం అమెరికాకు అసలు ముప్పు ఇప్పుడే మొదలైనట్టు FBI అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్ ఇన్ఛార్జ్ అలెథియా డంకన్ సైతం అవే అనుమానాలను వ్యక్తం చేశారు.